చిత్ర సుందరి ఇంట్లో దేని గురించో సుదీర్ఘంగా చర్చించుకుంటూ ఉండగా అక్కడికి వస్తాడు కిషోర్. అమ్మా, మీ తెలివితేటల గురించి ప్రపంచమంతా తెలుసు. మీరు ఇప్పుడేదో ఇంతలా చర్చ మొదలుపెట్టారంటే మళ్ళేదో తెలివి తక్కువ పని చేయబోతున్నారన్నమాట. ఇలా తెలివి తక్కువ పని చేసి నలుగురిలో పరువు పోగొట్టుకునే బదులు మీరు ఇల్లు కదలకుండా ఇంట్లో ఉండటమే మంచిది. అలా అంటావేంట్రా? ఇప్పుడే మేము ఒక మంచి వ్యాపారం పెట్టడం గురించి చర్చ మొదలుపెట్టాము. ఏంటి, ఈ తెలివితేటలతో మీరు వ్యాపారం పెడతారా? వద్దు తల్లి, వద్దు. అంత సాహసాలు చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. నన్నిలా ఉండనివ్వండి. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి కిషోర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అత్తయ్య, మీ అబ్బాయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళాడు. మనం దేనికి పనికిరాని వాళ్ళం అన్నట్టుగా ఉన్నాయి అతని మాటలు. మనం ఏదైనా చేయగలమని నిరూపించాలంటే నిజంగా మనం ఏదో ఒకటి చెయ్యాలత్తయ్యా. అవునే, నిజంగా మనం ఏదైనా చేసి తీరాలి. కిషోర్ ఆఫీసు నుంచి వచ్చేలోపు మన తెలివితేటలేంటో నిరూపించుకోవాలి. పద, అలా ఊరిలో తిరిగితే ఏదైనా కొత్త ఆలోచన రావచ్చు. వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి ఊర్లో తిరగడం మొదలు పెడతారు. అలా తిరుగుతూ ఉండగా మధ్యాహ్నానికి బాగా ఆకలి వేస్తూ ఉండడంతో ఊర్లోనే ఉన్న హోటల్కి వెళ్తారు. బాబూ, మీ హోటల్లో ఏమేం దొరుకుతాయో చెప్తారా? మా హోటల్లో అన్ని రకాల ఇండియన్ వెరైటీస్, చైనీస్ వెరైటీస్, ఇటాలియన్ వెరైటీస్ దొరుకుతాయి. మీకేవి కావాలో చెప్పండి. ఏంటి, హోటల్లో తినడానికి తిండి దొరకదా? ఆహారం ఏముందని అడిగితే దేశ విదేశాల పేర్లు చెప్తున్నావు. చిత్ర, పద, వీళ్ళకి మన భాష అర్థం కావడం లేదనుకుంటా. మనం వేరే దగ్గరికి వెళ్దాం పద. అత్తయ్య, అలా అంటారేంటత్తయ్యా? ఆగండి, వాళ్ళ భాష ఏంటో నేను కనుక్కుంటాను. అమ్మా, నేనేదో చెప్తే నీకేదో అర్థమవుతుంది. నేను వాడిన పదాలతో నన్ను వేరే భాష వాడి చేసేశారు. మీ తెలివితేటలు అమోఘమైనవి. ఇంతటి ఘనులకు సేవ చేసుకునే అదృష్టం మాకు వద్దు. మీరు దయచేయండి. అత్తయ్య, అతను మనల్ని దయచేసి కూర్చోండి అని బతిమాలుతున్నాడత్తయ్య. అంత బతిమాలిన తర్వాత తన హోటల్లో భోజనం చేయకపోతే ఫెయిల్ అయిపోతాడు. రండి, కూర్చోండి. అలాగే, నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా నిజమే అయ్యుంటుంది కోడలా. పద, కూర్చుందాం అని కూర్చుని భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అత్తాకోడళ్ళు. అసలేం జరుగుతుందో అర్థం కాని హోటల్ యజమాని తల పట్టుకుని కూర్చుంటాడు. నేను వీళ్ళని వెళ్ళమని చెప్తే వీళ్ళేంటి నేను మర్యాద చేస్తున్నానని అనుకుంటున్నారా? ఇలాంటి తింగరోళ్లతో వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా వేగుతున్నారో ఏంటో అని అతను ఆలోచిస్తుండగానే సుందరి చటుక్కున లేచి, కోడలా, నాకొక మంచి ఆలోచనొచ్చింది. ఈ ఆలోచనతో మన వ్యాపారం ఎలా ముందుకు సాగుతుందో చూదు పద. ఏంటత్తయ్యా ఆ ఆలోచన? నాకు కూడా చెప్పండి. వ్యాపార రహస్యాలు ఇలా అందరి ముందు చెప్పకూడదే. ఇంటికి పద, చెప్తాను అని ఇద్దరూ ఇంటికి వెళ్ళి కిషోర్ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. సాయంత్రానికి కిషోర్ ఇంటికి వస్తాడు. ఏంటి, మీరిద్దరూ ఏదో చెప్పాలి అని తొందరగా రమ్మన్నారు? ఒరే కిషోరా, మేమిద్దరం కలిసి ఒక వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నాంరా. అదేంటంటే హోటల్ యజమానులు ఇంకా కొందరు రైతుల మీద పరోక్షంగా ఆధారపడే వ్యాపారులు ఉంటారు కదా. వాళ్ళు నేరుగా రైతుల నుంచి కాకుండా వేరే మార్గాల నుంచి వాళ్ళకి కావలసిన వస్తువులు తెచ్చుకుంటున్నారు. అలా చేయడం వల్ల వాటి ధరలు పెరిగిపోతున్నాయి కదా. అలా కాకుండా మనం ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేయించి అందులో రైతులే నేరుగా వాళ్ల దగ్గర పండిన పంట ధర పెడతారు. అది యజమానికి నచ్చితే కొనుక్కుంటాడు. వాటిని మనం తీసుకుని వెళ్ళి హోటల్స్లో కానీ ఇంకెక్కడైనా డెలివరీ చేస్తాము. వాళ్ళు మన అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు కొంత డబ్బు కడతారు. డెలివరీ చేసినందుకు మనం కొంత డబ్బు తీసుకుంటాం కదా. అదంతా మన లాభమే కదా.
ఇదే నేననుకున్న ఆలోచన. దానికి నువ్వేమంటావురా? అమ్మా, ఇన్ని రోజులు నీ తెలివి అనవసరమైన విషయాలకే తప్ప అవసరమయ్యే విషయాలకి పనికిరాదని అనుకున్నాను. కానీ ఇంత గొప్ప ఆలోచన ఆ బుర్రకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఎంతలా అంటే రైతులకి అమ్మకం ధర తెలియక మార్కెట్లలో దళారులు పెట్టిన రేటుకే అమ్మాలన్న పరిస్థితుల నుంచి బయటపడేసేంతలా. హోటల్ యజమానులకి మార్కెట్లో రేటు గిట్టుబాటు కాదని తెలిసినా తప్పక కొనే అవసరం లేకుండా, అంతెందుకు, నేరుగా రైతుల నుంచి హోటల్స్కి వస్తువులు వెళ్తుండటంతో ఈ కల్తీ ఆహారం కూడా చాలా వరకు అరికట్టవచ్చు. అత్తయ్య అంటే అవుట్డేటెడ్ అనుకున్నారా? అత్తయ్య కొత్త ట్రెండ్ సృష్టించబోతోంది. ఈ యాప్ ఆలోచనే దానికి నిదర్శనం. ఆ, నిజమే. కానీ అమ్మా, ఇలాంటి యాప్స్ డెవలప్ చేయాలంటే కాస్త టైం పడుతుంది. దానికి తగిన వాళ్ళు దొరకాలి కూడా. ఒరేయ్, మనం చేసేది ఏ తప్పుడు పని కాదురా. అందరికీ ఉపయోగపడే పనే. మీది ఎలాగో సాఫ్ట్వేర్ ఆఫీసే కదా. మీ ఆఫీసులో ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారేమో అడుగు. అలా ఎవరైనా చేశారంటే తొందరగానే పని అయిపోతుంది కదా. అంతలో మేమిద్దరం రైతులు ఇంకా వ్యాపారుల దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ గురించి నెమ్మది నెమ్మదిగా ప్రచారం చేస్తూ ఉంటాము సరే అమ్మా, నేను ఇప్పుడే. అని కిషోర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయడం మొదలు పెడతాడు. అలా అందరూ కలిసి సుందరి ఆలోచనని డెవలప్ చేయడం మొదలు పెడతారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ యాప్ తయారైపోతుంది. సుందరి దానిని జనాల్లోకి తీసుకుని వెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అలా కొద్ది రోజుల్లోనే ఆ యాప్ గురించి అందరికీ తెలియడంతో చుట్టుపక్కల వాళ్లే కాకుండా చాలామంది ఆ యాప్ని వాడుతూ ఉండడంతో సుందరి వ్యాపారం ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. అప్పటి వరకు సుందరి చిత్రాన్ని తెలివి తక్కువ వాళ్లలా భావించిన జనాలకి ఇప్పుడు వాళ్ల ఎదుగుదలని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అయిపోతుంది. వామ్మో, అమ్మ ఆలోచన ఇంత గొప్పగా ఉందన్నమాట. ఇలాంటి తెలివైన వాళ్ళని పట్టుకుని ఇన్ని రోజులు తెలివి తక్కువ వాళ్ళు అని నేను మాట్లాడానా? అయినా అంతేలే, తెలివైన వాళ్ళ ఆలోచనలు బయట పెట్టినప్పుడు ఎవరికీ అర్థం కావు. అవి ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రమే అందరికీ అర్థమవుతాయి. ఇలాగే అని తన తల్లిని భార్యని తనలో తాను మెచ్చుకుంటూ ఉంటాడు.